ఈ రోజు బండేసుకుని ఎక్కడికి వెళ్తున్నామంటే బీన్స్ పంట దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బీన్స్ మొదటి కోత కోయబోతున్నాం కాబట్టి పంట దగ్గరికి వచ్చేసాం. 10 రోజుల క్రితం పంట చాలా బాగుంది మచ్చా. ఇప్పుడు కాస్త లాస్ అయింది. ఏముంది మచ్చా, మొత్తం ఈ వాన వల్లే. పడితే రోజుకు ఒకసారి పడిపోవాలి. మింగడం గ్యాప్ ఇవ్వడం, మింగడం గ్యాప్ ఇవ్వడం. ఏంది మచ్చా మనకిది? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సర్లే, ఈ దరిద్రం మనకు మాత్రమే కాదు ప్రపంచం అంతా ఉంది అనుకుని కోయడం స్టార్ట్ చేసాం. తర్వాత మనం కూడా కోసాం. కోసినట్టు యాక్ట్ చేసాం. నేను యాక్టింగ్ చేస్తున్నా అని మా అమ్మకి తెలిసిపోయింది. అర్జెంట్ గా నా కళ్ళ ముందు నుంచి దొబ్బే అనింది. ఆ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే గుద్ద మూసుకుని వచ్చేయాలి, లేదంటే చేతికి ఏది దొరికితే అది మన మీద పడిపోద్ది. ఇంటెలిజెంట్ ఫెలో. తర్వాత నేను వచ్చి పురుగులు తిన్న కాయల్ని సెపరేట్ చేసుకుంటూ కూర్చున్నా. కాసేపటికి లంచ్ టైం అయింది. అందరూ లంచ్ కి కూర్చున్నారు. మనం చెఫ్ కాబట్టి టీ చేసుకోవడానికి వెళ్ళాం. అదేంటో మచ్చా, నేను టీ చేసినప్పుడల్లా ఈ లవంగంలో సొసైటీని వదిలేసి బీటెక్ చాయ్ అనే ఒక షాప్ పెట్టాల్సింది. కానీ బీటెక్ చేసి గుడిచిపోయామని గుర్తొస్తుంది మచ్చా. బీటెక్ గురించి తెలుసుకున్నప్పుడల్లా డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ లోనే టీ తీసుకుని వెళ్ళా. టీ తాగే గ్యాప్ లో వర్ణదేవుడు వాయించడం స్టార్ట్ చేశాడు. 30 minutes ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడేసి గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చాక మూట్లకు నింపేసాం. 8 మూట్లు అయినాయి. తర్వాత టెంపక్ లోడ్ చేసి ఇంటికి దింగేసాం. ఈ వీడియోకి ఇంత నేను దింగేస్తా.